మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలనురగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేలని విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ప్రతిరోజు సరికొత్త వంటకాలని మీకు పరిచయం చేసే అభిరుచిలో ఈ రోజు వంటకాలేంటో చూద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రతిరోజు మీరు కోరుకునే వంటకాల్ని మా షెఫ్స్ చేసి చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎవరు ఏ వంట కోరుకుంటున్నారో చూద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంటకం కోరుకుంటున్నారో చూద్దాం. ఓకే జాహ్నవి గారండి ముంబై నుంచి మెయిల్ పంపించారు మనకి. జింజర్ క్యాప్సికమ్ రైస్ అంటండి, ఎక్కడో రెస్టారెంట్ లో తిన్నాను, చాలా బాగుంది, సో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఓకే అండి, చూద్దాం. చేసుకోవచ్చా ఇంట్లో? చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది కూడా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా, టేస్టీగా కూడా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఓకే, సో మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ వెరైటీ రెసిపీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం ముద్ద 1 టీ స్పూన్, తరిగిన క్యాప్సికం 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలి చూస్తున్నానండి. సో ముందుగా మనం అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్. అవునండి. ఓకే, ఇక్కడ నేతితో చేసుకుంటున్నామండి. ఓకే, దీంట్లో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకున్నాం. సో ఈ రైస్ చాలా తొందరగా చేసుకోవచ్చు, అలాగే పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి వింటర్ వచ్చింది కదా, చలికాలం. సో ఈ సీజన్ కు ఇది మనం జింజర్ తో చేసుకుంటున్నాం కదా, సో చాలా మంచిది. ఓకే, జింజర్ అండ్ క్యాప్సికమ్ కూడా చాలా మంచిది హెల్త్ కి. ఓకే, దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, సో ఇక్కడ మనకు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగాలండి. ఓకే, సో మరి వేగడానికి కొంచెం టైం పడుతుందండి. అవునండి. ఓకే, ఈలోగా మరి ఒక చిట్కా చూస్తామండి. తప్పకుండా. ఇప్పుడు మీకోసం చిట్కా. మీకోసం మొదటి చిట్కా: కొత్తిమీర ఎక్కువ కాలం నిలువ ఉండాలి అంటే కొత్తిమీరను కట్ చేసి మస్లిన్ క్లాత్ లో చుట్టి రెఫ్రిజిరేట్ చేయండి. ఇలా చేస్తే ఎక్కువ కాలం కొత్తిమీర నిలువ ఉంటుంది. ఒక మంచి చిట్కా చూసారు కదా రాజు గారు. వేగిపోయినట్టేనా క్యాప్సికమ్ ముక్కలు? తర్వాత ఏం చేయాలి? సో ఇప్పుడు అల్లం ముద్ద. ఇందులో అల్లం టేస్టే హైలైట్. జింజర్ క్యాప్సికమ్ కాబట్టి. దీంతో పాటుగా కొద్దిగా పుదీనా, ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. అంటే రైస్ క్వాంటిటీ బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. ఓకే అండి. సో ఇప్పుడు చివరగా మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. బాగా కలిపేసుకోవాలని అంతా అంటే విధంగా. అవునండి. అంటే రైస్ ఇప్పుడు ఉడికించిందే కాబట్టి ఇది వేగాలని కానీ అలా ఏమన్నా ఉంటుందా? ఏం నక్కర్లేదు, అవసరం లేదు. మసాలా బాగా పట్టేస్తే సరిపోతుంది. కొంచెం ఈవినింగ్ టైమ్స్ అలా అంటే మెయిన్ గా ఈ వింటర్ లో కొంచెం వేడి వేడిగా ఉండాలనుకుంటే కొంచెం రైస్ కూడా కొంచెం అలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. అల్లం పుదీనా స్మెల్ మాత్రం చాలా చక్కగా వస్తుందండి. సో టేస్ట్ లో కూడా అది చాలా బాగా తెలుస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి
ఓకే అండి. ఓకే, చివరిగా పుదీనా గార్నిష్, లేదా అల్లం ఇలా సన్నగా అంటే ఒక అంగుళం సైజ్ లో పొడవుగా కట్ చేసుకొని కూడా మనం పైనుంచి అలా గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే అండి, జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీ. మరి జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం మీకోసం మరొకసారి. జింజర్ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన క్యాప్సికం వేసి వేగాక అల్లం ముద్ద, పుదీనా, ఉప్పు వేసి వేయించాలి. చివరిగా ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీ. జింజర్ క్యాప్సికమ్ రైస్ రెడీగా ఉందండి టేస్ట్ చేయడానికి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది రాజు గారు. జింజర్ టేస్ట్, క్యాప్సికమ్, పుదీనా అన్ని చక్కటి టేస్ట్ అన్ని తెలుస్తుంది. సో ఇటు స్పైసీగాను అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా లైట్ ఫుడ్ గా కూడా తెలుస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం చిట్కా. పూరీలు కరకరలాడాలి అంటే గోధుమ పిండిలో బియ్య పిండి కూడా కలిపి పూరీలు చేయండి. ఇలా చేస్తే పూరీలు కరకరలాడతాయి. జాహ్నవి గారు కోరుకున్న జింజర్ క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో మనం కూడా తెలుసుకున్నాం కదా. మరి మీకు నచ్చిన వంటల్ని కూడా మా షెఫ్స్ చేసి చూపించాలి అనుకుంటే పక్కకు మెయిల్ పంపించండి. మా మెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో నేర్చుకోబోయే వంట ఏంటంటే మేథీ ఓట్స్ కట్లెట్. మరి ఈ ఐటెం ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మరి రాజుగారు, చిటికలో చేసే దానిలో మేథీ ఓట్స్ కట్లెట్. మేథీ ఓట్స్ అనే కాంబినేషనే అసలు వినడానికే కొత్తగా అనిపిస్తుంది. అందులో చిటికలో అంటున్నారు. అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ రెసిపీ ఇది? చాలా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇది. స్నాక్ ఐటమ్? అవునండి. ఓకే, సో కట్లెట్ అంటే ఇంకా స్నాక్ Yes కాబట్టి. అండి. రకరకాల కట్లెట్స్ చూసాము, కానీ మేథీ ఓట్స్ అనే కాంబినేషన్ మనకి కొత్త కాబట్టి సో ఇది ఎలా తయారు చేసుకోవాలన్న దానికి క్యూరియస్ గా ఉండుంటారు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. మేథీ ఓట్స్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మెంతికూర అరకప్పు, ఓట్స్ అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మరి మేథీ ఓట్స్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా ఒక బ్రేక్ తీసుకుందాం రాజు గారు. ఓకే అండి. ఎంటీఆర్ మసాలా అభిరుచిలో వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి రాజు గారు,